ఏ ఏమన్నా చేసి మా ఓడిని అమెరికా తోలిందే కావాలరా. మా కాందంట్లో ఒక్కలు కూడా పోలే. మా బుజ్జినన్న పక్కా పంపిస్తాం చూడు. అరే ఏంది డాడీ పైసలు లేవంటావు? గా 5 ఎకరాలు అమ్మితే కదా నిన్నాడ జాబ్ చేసినాక డాలర్లు పంపిస్తా డాడీ. లేదన్నా, చిన్నోనికి ఇప్పుడే పెండ్లి చెయ్యం, అమెరికాలో సెటిల్ అయినాకనే వేసుకుంటాడట. మొన్న మేనోళ్ళు వస్తేనే వద్దన్నమే అంటుంటారు మనోళ్ళు. ఇదంతా ఈడున్నోళ్ళ ముచ్చట. మరి ఆడున్నోళ్ళు ఏమంటారో ఎరకనా? నీ ఏం అమెరికారా, సప్పుడు కాకుండా మన దేశానికి మనం పోదాంపా అని 140 మంది భారతీయులు బ్యాగులు చదువుకుంటుండ్రంటే చూడుండ్రిగా. మళ్ళేం ఇండియాకి వస్తామంటే ఇంకేదైనా దేశం చూసుకుందాం గాని అమెరికా వద్దంటే వద్దనుకుంటున్నట్టుల్లా. మేం కాదు, ఆడ ఓ సర్వే సంగపోళ్ళు మనోళ్ళని మందలిస్తే చెప్పిన ముచ్చట మస్తు గిరికలు కొడుతుంది ఇప్పుడు. అంతా అధ్యక్షుల వారి ఏలుబడి గొప్పతనం. మరి ఏమంట రెండో పారి ట్రంప్ సారి గెలిచిండో అమెరికోళ్ళది మాత్రమే అని కొత్త రూల్స్ దేవట్టే. ఏ కాగితం చక్కగా లేకున్నా వెనకకు మర్రగొట్టవట్టే, వీసాలు కట్ చేయబట్టే, విదేశీలంటే వీరత్వం చూపియబట్టే, మళ్ళా ట్యాక్సులు గిన గట్టిగానే గుంజుడు పెట్టిండట. అమెరికా జనాభాల మనోళ్ళు 100కి 1 గాని పన్నుల పైకం మాత్రం 100ల 6 రూపాయలు భారతీయులేనట. పర్మినెంట్ గా ఆన్నే ఉండటానికి ఇచ్చే గ్రీన్ కార్డులు మస్తు ఆలస్యం చేస్తున్నారు. 30-40 ఏండ్లు సుతా పట్టొచ్చినట్టుల్లా. ఏ ఈడికెళ్ళి గిన్ని తిప్పలు పడుడా అష్టమా? అంతలావు ఇండియాకు వద్దనుకుంటే ఏ ఆస్ట్రేలియానో బ్రిటనో పోదామనే ఆలోచన చేస్తున్నారట. మరి ట్రంప్ గారు ఆడిచ్చినట్టు బయటోళ్ళని ఎవ్వరు ఆడియరు. మరి ఆఖరికి సొంత దేశపోళ్ళకే అయ్యవారి కథలు నచ్చక రోడ్ల మీద నిరసనలు చేయబట్టిరి. కాబట్టి ఎట్లన్న చేసి అమెరికా గాలి మోటార్ ఎక్కాలే, డాలర్లు సంపాదించాలి అనుకునేటోళ్ళు ఓ పారి సోచా ఇస్తే బాగుంటదేమో చూడుండ్రి మరి.